కరోనా సమయంలో రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం అల్లకల్లోలంగా మారింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గట్టెక్కుతామా లేదన్న ఒక భయోందోళనలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో వ్యాప్తి చెందినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో దిగ్విజయంగా ఆ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కింది, ప్రజలను గట్టెక్కించింది. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీకి ట్రబుల్ షూటర్గా నిలిచినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి అన్ని విధాలుగా అండగా నిలిచినటువంటి వ్యక్తి రాజేంద్రనాథ్ రెడ్డి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని నెలల్లోనే కరోనా రూపంలో ఆయనకు ఒక సవాలు ఎదురైంది. రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచం ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో, ముఖ్యంగా కరోనా సమయంలో రాష్ట్రంలో పాలనను గాడిన పెట్టడానికి, ముఖ్యంగా సంక్షేమ పథకాలకు నిధులను సమీకరించడంలోనూ నిధులను సర్దుబాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆయనను వైసీపీ హయాంలో ట్రబుల్ షూటర్గా అప్పట్లో మాట్లాడేవారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసత్య ప్రచారాలు చేసేది, ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తూనే తన అనుకూల మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేసేది. ఇలాంటి సందర్భంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రంగంలోకి దిగేవారు. అంకెలతో సహా వాస్తవాలను వివరించేవారు. తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా వాదనలను తప్పు పట్టేవారు, వాటిని ఖండించేవారు, ప్రజల ముందు వాటిని నిలబెట్టేవారు. ఇలా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో. కరోనా లాంటి సంక్షోభ సమయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. డోన్ నియోజకవర్గం నుంచి 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో పులివెందుల తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనలో, ముఖ్యంగా రోడ్ల విస్తరణ కానీ, కొత్త రోడ్ల ఏర్పాటు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఆధునికీకరణ కానీ, లేదా తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కానీ, పల్లెలకు రోడ్లు వేయడం కానీ, పల్లెల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడం కానీ, పైప్ లైన్లు నిర్మించడం కానీ, బోర్లు వేయడం కానీ, ఇలా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా పనిచేశారు. డోన్ నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయగలిగారు. ఆ తర్వాత పారిశ్రామికంగా డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చాలా క్రియాశీలకంగా కృషి చేశారు. డోన్ నియోజకవర్గంలో మైనింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. ఇలా డోన్ నియోజకవర్గంలో అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ హయాంలో వైపు మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎమ్మెల్యేగా డోన్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. కానీ 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. పులివెందుల తర్వాత ఆ స్థాయిలో అక్కడ ఖర్చు పెట్టారంటే ఆయన ఓడిపోరని అందరూ అనుకున్నారు. కానీ డోన్ ప్రజలు ఓడించారు. అయితే ఓటమి తర్వాత ఏమాత్రం కూడా నైరాశ్యంలోకి వెళ్లకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ కూడా యాక్టివ్ అయ్యారు. పార్టీ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్కు అన్ని విధాలుగా అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేసుల్లో ఇరుక్కున్నా సరే, లేదా దాడులు దౌర్జన్యాలకు గురైనప్పుడు సరే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారికి అన్ని రకాలుగా ఆర్థికంగా, న్యాయపరంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్యకర్తలు చెల్లా చెదరు కాకుండా తన వద్ద ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తనతో పాటు తన కుమారుని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే మరోవైపు అధికారాల తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. లెక్కలతో సహా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని ఎండగడుతున్నారు. ముఖ్యంగా 2026-27 బడ్జెట్ ను పూర్తిగా అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధాల పుట్టను ప్రదర్శించింది. శాసనసభలో కేవలం ప్రజలను మభ్యపెట్టే ఒక ప్రయత్నం చేసింది. బడ్జెట్ లో పూర్తిగా కేటాయింపులన్నీ కూడా అవాస్తవం, అసంబద్ధం అని ఆయనను ప్రజల ముందు వివరించే ప్రయత్నం చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అటు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ట్రబుల్ షూటర్ గా పనిచేశారు. ప్రతిపక్షంలో కూడా తెలుగుదేశం పార్టీని ఎండగడుతూ, తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ట్రబుల్ షూటర్ గా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లెక్కలతో సహా ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయంగా వ్యూహాత్మకమైనటువంటి పాత్ర పోషించారు డోన్ నియోజకవర్గంలో.
ముఖ్యంగా ఒకవైపు కార్యకర్తలు చెల్లా చెదురు కాకుండా తన వద్ద ఉంచుకునే ప్రయత్నం చేస్తూనే వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను, తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఒక రాజకీయ వ్యూహంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.